నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఇక పాత పద్ధతిలోనే పనులకు టెండర్లు నిర్వహించాలనే ఆదేశం. 2014-19 మధ్య తరాలనే ఖజానా దోచేసేందుకు సిద్ధం. మంచి పనులు రద్దు చేయడమే లక్ష్యంగా సర్కారు అడుగులు. సిబిఎస్ఈ సిలబస్సు, ఇంగ్లీష్ మీడియము, టోఫెల్, సెబ్బు, పంటల బీమా ఇలా ప్రజలకు మేలు చేసేవన్నీ రద్దు దిశగా చర్యలు. ఇది రద్దుల ప్రభుత్వంగా పేరుగాంచిన వైనం వ్యవస్థలు నిర్వీర్యం చేసి దండుకోవడమే ధ్యేయంగా ఉంది. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ అందా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. ఏంది ఖజానా దోపిడీ అంటే 2014 నుంచి 19 మధ్యలో అధిక ధరలకు కోడ్ చేసి టెండర్లు వేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేసిండు. అడ్డగోలుగా ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు కాంట్రాక్టర్లకి గుత్తేదారులకి కట్టబెట్టే కార్యక్రమం జరిగింది. దాన్ని రివర్స్ టెండరింగ్ చేసి తగ్గించే కార్యక్రమం చేయాలని చెప్పి చేస్తే దాదాపు 7,500 కోట్లు ఆదా చేసిండు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో. గడిచిన చంద్రబాబు నాయుడు గారి టర్మ్లో హయాంలో చేసిన ఖజానా దోపిడీ నుంచి ఒక 7,500 కోట్లు అయితే రికవరీ చేయగలిగిండు. ఇంకా ఎక్కువే ఉండి ఉంటుంది కానీ రికవరీ చేసే అవకాశం అంత ఉంది, చేసిండు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు ఇప్పుడు లేదు ఖజానాని మా కాంట్రాక్టర్లు, నాకు సంబంధించిన కాంట్రాక్టర్లు, మా పార్టీకి సంబంధించిన గుత్తేదారులకి అప్పచెప్పే కార్యక్రమంలో పెట్టుకున్నాడు అని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త రాసింది. రివర్స్ టెండరింగ్ లేదు, మనం లేదు. ఎవడికి కావాలి ఈ రివర్స్ టెండరింగు? ప్రభుత్వ సొమ్ముని ప్రైవేటు వ్యక్తులకి, ప్రైవేటు కాంట్రాక్టులకు కట్టబడాలి తప్ప వాళ్ళని మనం ప్రభుత్వాన్ని ఆదా చేసేది ఏందనే ఒక పద్ధతిలో మళ్ళీ వెనక్కి దాన్ని తీసేస్తారు. రివర్స్ టెండరింగ్ అనేది రద్దు చేసి ఇక పాత 2014 నుంచి 19 మధ్యలో ఏ రకమైన దోపిడీ జరిగిందో, ఏ రకంగా ఎస్టిమేషన్స్ పెంచి టెండర్లు వేశారో ఇక ఆ కథ మళ్ళా స్టార్ట్ అయిందట. మొత్తానికి ఖజానా దోపిడీకి షురూ చేసినట్టుంది పనులు.